ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, రాత్రికాల సమయంలో మేమందరము కూడుకుని తండ్రి మీ మాటలను బట్టి సంతోషించి ఆనందించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇంకా రావాలి అని ఆసక్తి చూపిస్తున్న వారిని తండ్రి, రాలేక పరిస్థితులు అడ్డుకుంటున్న వారిని తండ్రి, మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తండ్రి మీ మాటలు వినడానికి, మీ సన్నిధికి రావడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో కూర్చోబెట్టి తండ్రి, ఇదిగోనైనా జ్ఞానయుక్తమైన మాటలు మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. మాట్లాడేది నేను కాదు తండ్రి, నా యందు మీరుండి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాకు నేర్పించండి. వినగలిగే చెవులు, గ్రహించే మనసును మీ పిల్లలకు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మరి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభములు, వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు నామంలో వందనాలు. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, ప్రవక్త స్త్రీ అయిన అన్నా గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రవక్త స్త్రీ అయిన అన్నా గారి గురించి. అన్నా వేరు, హన్నా వేరు. హన్నా అనగా సమూయేలు గారి తల్లి, అన్నా అంటే ప్రవక్త స్త్రీ అన్నమాట. కాబట్టి ఈమె గురించి కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇప్పటి వరకు 4 ప్రవక్త స్త్రీల గురించి చెప్పాను నేను. 1 మిరియాము, దెబోరా, హుల్దా, నోవద్య, 4 గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి వారిని బట్టి మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను. దెబోరా గారిని బట్టి కానీ, మిరియాము గారిని బట్టి కానీ, నోవద్యాన్ని బట్టి కానీ, అలాగే హుల్దా గారిని బట్టి కానీ చాలా నేర్చుకున్నాము. నేర్చుకున్న ప్రకారంగానే మన కుటుంబాలలో మనం ఉండటానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే మన కుటుంబాలలో మనం భక్తిగా ఉండగలుగుతామంటే, ఎప్పుడైతే మనం విన్న మాటలను విడిచిపెట్టకుండా వాటిని ఆచరించడానికి సిద్ధపడతామో, అవి మన కుటుంబాలలో కూడా నెరవేర్చుకునే పరిస్థితిని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఈరోజు కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ అన్నగారిది. అన్నగారు ప్రవక్త స్త్రీగా పిలువబడుతుంది. చాలామంది మనిషి జీవితంలో ఎన్నో సంతోషాలు, సుఖాలు ఉంటాయి, అవునా? మనము కూడా పుట్టిన దగ్గర నుంచి, మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి మన కుటుంబాలలో ఎంతో ఆనందం, సంతోషంతో నిండిపోయిన రోజులు ఉంటాయి. అలాగే దుఃఖంతోని, బాధతోని నిండిపోయిన రోజులు కూడా మన జీవితాలలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు ఇలా అవుతుంది అంటే, చాలామంది అనుకుంటారు, కుటుంబంలో నాకు 2 బిడ్డలు ఉన్నారు, భార్య ఉంది, మా అమ్మ నాన్న నాతోనే ఉంటున్నారు, మాది ఉమ్మడి కుటుంబం, మేము చాలా సంతోషంగా ఉన్నాము, మాకు ఎలాంటి డోకా కూడా లేదు, మా పరిస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి, మాకు తినడానికి ఏ లోటు లేదు, ఉండడానికి ఏ లోటు లేదు, కట్టుకోవటానికి ఏ లోటు లేదు, పిల్లల విషయంలో ఏ లోటు లేదు, ఆస్తి విషయంలో ఏ లోటు లేదని చాలామంది ఆనందపడుతూ ఉంటారు. అలాంటి వారి జీవితంలో ఏదైనా ఒక భయంకరమైన సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు వాటిని తట్టుకోవటం చాలా కష్టమైపోతూ ఉంటుంది. అయితే కరోనా టైం మనందరికీ తెలుసు. చాలా న్యూస్ ఛానల్లో చూసి ఆ కుటుంబాలలో మరి మనుషులు చనిపోతూ ఉంటుంటే ఎంత బాధాకరమైన దుఃఖ దినాలు గడిపారో ప్రజలు మనందరము చూసాం. మనందరికీ రుచి చూపించింది కరోనా. ఒక కుటుంబంలో 9 మంది ఉన్నారట. తల్లిదండ్రులు, భార్య, భర్త, పిల్లలు అందరూ కలిపి 9 మంది ఉన్నారట. 9 మందికి కూడా కరోనా వచ్చేసిందట. అందరూ హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్ నుంచి 4 మాత్రమే తిరిగి వచ్చారంట. అప్పటి వరకు వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయని ఆనందపడుతున్నారు, వాళ్ళ నాన్నగారు రిటైర్మెంట్ డబ్బు వచ్చిందని ఆనందపడుతున్నారు. కుటుంబంలో అంతా శాంతి సమాధానాలతో చాలా బాగుంది కుటుంబం అనేసరికి ఇలాంటి భయంకరమైన మరణం రాగానే కుటుంబంలో ఎవ్వరు కూడా తట్టుకోలేకపోయారు. ఇది హైదరాబాద్లో జరిగిన సంఘటన. అలాగే ఒక చోట మరొక కుటుంబంలో 5 ఉన్నారు. 5. అయితే 5లో 4 చనిపోయారట. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్న కుటుంబం అది. 4 చనిపోయేసరికి ఒక్క పిల్లవాడు మాత్రమే మిగిలాడంట.
ఆ అబ్బాయి మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను ఎవరి కోసం బ్రతకాలి, నన్ను ఎందుకు బ్రతికించారు దేవుడు, నన్ను కూడా కరోనాలోనే చంపేస్తే నేను వెళ్ళిపోదును కదా, నలుగురు పోయారు నా కుటుంబంలో, వారు లేని బాధను నేను ఎలా తీర్చుకోవాలి అని రోదిస్తున్నాడు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు ఆ కుర్రవాడు. ఇలాంటి పరిస్థితి మనము చెప్పుకోవడం చాలా సులువు, కానీ దాన్ని అనుభవించడానికి వచ్చేసరికి అది ఎంత భయంకరమైన బాధో మనకు తెలుసు. నేను కూడా మా ఇంట్లో కూడా కరోనా టైంలో నాకు కరోనా వచ్చినప్పుడు సుమారుగా 40 రోజులు నేను క్వారంటైన్లో ఉండిపోయాను. చావు అంచుల వరకు వెళ్ళి చావుని చూసి మరలా తిరిగి వచ్చాను నేను. ఎంత భయంకరమైన పరిస్థితి. మరి కరోనా వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఉన్న వాళ్ళు మనకి సపర్యలు చేసేవారు చాలా యాతన పడిపోవలసిన పరిస్థితి. అంతా బాగుంది, ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నామన్న సమయంలో చూసారు ఎలా కబలిస్తుందో ఆ వ్యాధి వచ్చి. అది కాకుండా చాలామంది ఏం చేస్తారంటే కుటుంబాలలో మనం ఆలోచిస్తే ఒక్కరి మీదే ఆధారపడిపోతూ ఉంటారు. పెద్ద దిక్కుగా నా తండ్రి అన్నీ చూసుకుంటారు కదా, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని తండ్రి ఉన్నంతసేపు పిల్లలు చాలా ధైర్యంగా ఉంటారు. తల్లి తండ్రి ఉన్నంతసేపు నాకు ఏ ఇబ్బంది లేదు, ఎలాంటి కష్టం వచ్చినా మా అమ్మ నాన్న చూసుకుంటారు అని ధైర్యంగా ఉంటారు. కానీ ఈ రోజుల్లో పిల్లలకి ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి పిల్లల విషయంలో ఏం చేయాలి మనం? ఎవరికి వారికి ఇండివిజువాలిటీ లైఫ్ వారికి నేర్పించాలి. మేమున్నా లేకపోయినా నీ ఒంటరి జీవితాన్ని నువ్వు ఎలా బ్రతకాలో అనేది వారికి నేర్పించాలి. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, పిల్లలకి నేర్పించాలి. కానీ అప్పటి వరకు తండ్రి మీద తల్లి మీద ఆధారపడిన పిల్లలు వారు లేకపోయేసరికి వారి పరిస్థితి ఏమైపోతుందో చెప్పండి. ఇలాగే బైబిల్లో ఉన్న ఒక స్త్రీ, అలాగే ఏం పేరు ఆమె పేరు, అన్నగారు, ఆమె జీవితం కూడా ఎంతో అద్భుతంగా డిజైన్ చేసుకుంది. ఆమె ఆషేరు గోత్రికురాలు అని ఉంది. అయితే ఈమె పరిస్థితి ఎలా ఉంది? ఈమె పరిస్థితి చాలా గొప్పగా ఉంది. తన భర్తతో వివాహం జరిగిన తరువాత సుమారుగా 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది అన్నగారు. ఎంతమ్మా? 7 సంవత్సరాలు కాపురం చేసిందంట భర్తతో. పెళ్ళి కాబోతున్న స్త్రీ ఆలోచనలు ఎలా ఉంటాయి? భర్త నా లైఫ్లోకి వచ్చిన తరువాత నా భర్తని ఎంతో ప్రేమగా చూసుకోవాలి, ఎంతో చక్కగా నేను కాపురం చేసుకోవాలి, నా అత్తమామలకి నేను లోబడి ఉండాలి, వారికి నా ప్రేమను చూపించాలి, నా క్రియలను చూపించాలి, నేను ఎంతో సంతోషంగా నా జీవితాన్ని కొనసాగించాలి అని అనుకుంటారు పెళ్ళి కాబోతున్న స్త్రీలు. అయితే పెళ్ళైన ఈమెకు 7 సంవత్సరాల పాటు బాగానే ఉన్నప్పటికీ కూడా 7 సంవత్సరాల తర్వాత తన భర్త చనిపోయాడు. మనకి కూడా చూడండి ఇలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో వస్తున్నప్పుడు మనం వెంటనే ఏమంటాం? దేవుణ్ణి దూషిస్తాం. నిజంగా దేవుడే గనక ఉంటే నాకు ఇంత కష్టం ఎందుకు వస్తుంది? నా భర్త చనిపోతే నా పరిస్థితి ఏంటి? నా భర్త మీదే నేను ఆధారపడిపోయాను కదా, ఇప్పుడు నేను ఎలా బ్రతకను అని చాలామంది భర్త చనిపోగానే సూసైడ్ చేసుకునే స్త్రీలు ఉంటారు. అలాగే భర్త చనిపోతే నా జీవితం ఎంతటితో ఎండ్ అయిపోయింది అనుకునేవారు ఉంటారు. అలాగా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుని అందులోనే బ్రతుకుతూ బాధపడుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తారు తప్ప అసలు ఆ భర్త చనిపోయిన తరువాత ఎలా బ్రతకాలో అనేది అన్నగారిని చూసి మనం నేర్చుకోవాలి. దేవుడు కూడా మనకి ఎన్నో పరిస్థితులను పెడతారు. మనం అనుకుంటాం నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి అనుకుంటాం కదా. ఒక మాట చూడండి ఏమంటున్నారు, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. తీసారమ్మ అందరూ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు కావు. ఈ మాట చదవగానే నాకు చాలా సంతోషం అనిపించిందండి. మీకు ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది ఇందులో? మిమ్మును ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. మీ జీవితాలలో ఏవైతే సంగతులు జరుగుతున్నాయో అవన్నీ నాకు తెలుసు అంటున్నారు దేవుడు.
నాకెందుకు నాయనా ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇంత అనారోగ్యం పెట్టావేంటని మనం అనుకుంటాం కదా. కానీ మీ జీవితంలో నేను ఉద్దేశించిన సంగతులు తప్ప మరి ఏమీ జరగటం లేదు. అవి మేలు కొరకే కానీ కీడు కొరకు మాత్రం కాదు అని చెప్తున్నారు దేవుడు. మన జీవితాలలో మనకు చాలా జరుగుతాయి కదా. అనారోగ్య పరిస్థితులు వస్తాయి, ఆర్థిక పరిస్థితులు వస్తూ ఉంటాయి, లేకపోతే బంధువుల నుండి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పరీక్షలు. ఎలాంటివి వచ్చినా కానీ నా పిల్లలు నా కోసం నిలబడతారా లేదా అని దేవుడు ఒక పరీక్ష పెడుతుంటే అందులో మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అయిపోతున్నామా? పరిస్థితులను దాటుకుని ఎవ్వరు కూడా దేవుని దగ్గరికి రాలేరండి, ఎంతో స్థిరమైన భక్తి ఉంటే తప్ప. పరిస్థితులను దాటుకుని ఎవరో రావటం లేదు అంటే నిజంగా వారు మరి పరలోకానికి మరి ఎలా వెళ్తారు అనేది ఎవరికి వారికే విడిచిపెట్టాలి. ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు. మిమ్మును గూర్చి నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు అంటే మీకు వచ్చిన పరిస్థితులను బట్టి రాబోవు కాలానికి మీకు నిరీక్షణ కలగటానికే తప్ప సమాధానకరమైన ఉద్దేశాలే కానీ అవి ఏమి కూడా మీకు హాని చేయవు. కుటుంబంలో చాలా పెద్ద నష్టం జరిగినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇంకా నా జీవితం ఏమైపోయింది, నా పరిస్థితి ఏమైపోయింది, ఎంతటితో నా జీవితం అయిపోయిందా అని అనుకున్నప్పుడు అది నీకు మేలుకరమే తప్ప హానికరం మాత్రం కాదు అని చెబుతున్నారు దేవుడు. కానీ మనం ఆలోచించే తీరును బట్టి ఉంటుంది మన జీవితం ఎలా మనం డిజైన్ చేసుకుంటున్నాం అనేది. మనం ఆలోచించే తీరు. 2 మార్గాలు ఉంటాయి. ఒకటి, నా జీవితం ఎంతటితో ఆగిపోయిందని కుమిలి ఏడవటం ఒకటి. ఇంకొకటి, దీనితోనేనా నా జీవితం, ఇంకా నా ముందుకు వెళితే నాకు జీవితం లేదా అని కొంతమంది ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి. మనలా ఆలోచించరు ఆయన. మనమేం ఆలోచిస్తా, సంతోషం, సుఖం, శాంతి ఇవే కావాలని కోరుకుంటూ ఉంటాం మనం. అవే ఉంటే గనక అసలు దేవుని అవసరత మనకి ఏముంటుంది చెప్పండి. ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని మాట్లాడుతున్నారు. అంటే దేవుని తలంపులు మన తలంపుల వంటివి కాదట. మనం దేవునిలా ఆలోచిస్తామమ్మా, దేవునిలా ఆలోచిస్తాం. మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో ఉంటున్నాం. దేవునిలా మనం ఆలోచించగలమా? అస్సలు ఆలోచించము అని అంత తేలిగ్గా చెప్తున్నారు కదా. మరి అలా ఆలోచించకపోతే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పండి. మనము దేవుని పిల్లలం కదా. దేవుడు ఎలా ఆలోచిస్తే మనము కూడా అదే విధంగా ఆలోచించాలి కదా. అలా ఆలోచించటం లేదని ఈజీగానే చెబుతున్నారు. కానీ మరి దేవుని ఆలోచనలు మనలో లేకపోతే గనక మనం ఏమైపోతాం చెప్పండి. నేను మనిషిలా ఆలోచించటానికి నేను నరుడను కాను అంటున్నారు దేవుడు. మనుషులు ఏం ఆలోచిస్తారు? ఏం కావాలని కోరుకుంటారు? ఆనందమే కావాలని కోరుకుంటారు, ఆస్తిపాస్తులు కావాలని కోరుకుంటారు, డబ్బు సంపద కావాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు పరలోకానికి మీరు ధనం సమకూర్చుకోవాలి భూమి మీద అని దేవుడు కోరుకుంటున్నారు. మనం చూస్తేనేమో ఈ లోకంలోనే కోటలు కట్టుకునే స్థితిలో మనం ఉంటున్నాము. దేవుడేమో పరలోకాన్ని మనకు సిద్ధపరిచే పనిలో ఆయన ఉన్నారు. ఎవరి పనిని మనం నెరవేరుస్తున్నామో ఆలోచించాలి. ఇక్కడ అన్నగారి గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వచనాలు. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెను అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఇక్కడ ఆగుదామమ్మ. ఈ మాటను బట్టి మనం ఏమర్థం చేసుకోవాలమ్మా? కుటుంబంలో భర్త వరకు కాదు, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు లేకపోతేనే మనం దేవునిలో నుండి తొలగిపోయే స్థితిని కలిగి ఉంటాం మనం. కానీ
భర్త మీదే అన్ని ఆశలు పెట్టుకుని పంచప్రాణాలు పెట్టుకున్న భార్యకు భర్త దూరం అయిపోతే గనక ఆమె జీవితం ఏమైపోతుందో ఆలోచించండి. కానీ అన్నగారు ఎప్పుడు కూడా అలా ఆలోచించలేదు. వివాహం జరిగిన తరువాత 7 ఏండ్లు తన పెనిమిటితో సంసారం చేయబడిన తరువాత తన భర్త ఏమయ్యారు? మరణమైపోయారు, చనిపోయారు. మొన్న అమ్మ నాన్నగారికి బాగోలేదని చాలా ఏడ్చారు, బాధపడ్డారు, సాక్ష్యం చెప్పుకున్నారు. చూసారు, ఈ వయసులో కూడా భర్త మీద అంత ప్రేమ ఉన్నప్పుడు యవ్వన స్థితిలో ఉన్న అన్నగారికి ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి? భర్త మీద ఎంత ప్రేమ ఉంటుంది? అంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా భర్త చనిపోతే ఎలా నిలబడిందో చూడండి. విశ్వాసం అనే తాడు పట్టుకుని వెళ్ళిపోయిందండి దేవునితో అన్నగారు. ఆమెకి విశ్వాసం ఉంది, దేవుని ఎడల భయభక్తులు ఉన్నాయి. నా భర్త లేకపోతే నాకు ఆధారం లేదా, నాకు దేవుడే ఆధారం అనుకుంది ఆమె. ఏమనుకుంది? మనం ఆధారపడతాం అలాగా? మన కుటుంబాలలో ఏవైనా సమస్యలు, పరిస్థితులు, మనం తట్టుకోలేనన్ని పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడగలమా? వెంటనే మన నిరీక్షణ మనం ఏమవుతాం? కోల్పోతాం. నాకు ఈ పరిస్థితులు ఎప్పటికీ చక్కబడవు, నేను ఇలాగే ఉండిపోతాను అని వెంటనే దేవుణ్ణి వదిలిపెట్టేసే వారముగా ఉంటాము, దేవుణ్ణి దూషించే వారముగా ఉంటాము. కానీ అన్నగారు అలా లేరు. ఎంత గొప్పగా ఆమె జీవితాన్ని కట్టుకున్నారో మరలా నేను చదువుతున్నాను చూడండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైనా అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎలా ఉందంటే 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన తరువాత 84 సంవత్సరాలు ఎక్కడుందమ్మా? దేవాలయంలో ఉందట ఆమె. ఎవరైనా ఉండగలరమ్మా అలాగా? అంత నిరీక్షణతో నా బ్రతుకుని ఇలా చేసిన దేవుడు నాకు అవసరం లేదనుకుంటారు ఎవరైనా అయితే. కానీ ఈమె ఏం చేసింది? యూదుల్లో ఒక ఆచారం ఉంటుందండి. 12వ ఏట మెచ్యూర్ అయితే 1 సంవత్సరం గడువు ఇచ్చి 13వ ఏట వివాహం చేస్తారు వారికి. ఎన్ని సంవత్సరాలకి? 13 సంవత్సరాలకి వివాహం. భర్తతో ఎన్ని సంవత్సరాలు మరి కాపురం చేశారు? 7 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు ఈమెకి? 20 సంవత్సరాలకి భర్తను కోల్పోయింది. 20 సంవత్సరాలకి భర్తను కోల్పోతే అసలు యవ్వన దశ అనేది 20వ సంవత్సరం 18-19 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. యవ్వన స్థితిలోకి వచ్చేసరికి భర్తను కోల్పోయింది. మరొక వివాహం చేసుకోవాలి అన్న ఆలోచన రాలేదు ఆమెకి. దేవుని మీద నేను ఆధారపడాలి, దేవుడే నన్ను బాధ్యతగా చూసుకుంటారు అన్న నమ్మకంతో దిగిపోయింది అన్నగారు. ఎంత గొప్ప ఆలోచన చూడండి. ఎవరికి ఉంటుంది ఇలాంటి ఆలోచన? చిన్న వయసులో భర్తను కోల్పోతే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పెడతారండి. మరొక పెళ్లి చేసుకోవాలి, మరలా నీ జీవితాన్ని కొనసాగించాలి, నువ్వు ఇలాగే ఆగిపోకూడదు అని కుటుంబ సభ్యులందరూ కూడా ఫోర్స్ చేస్తూ ఉంటారు. పిల్లలు కూడా ఏం చేస్తారు? 1 నెల 2 నెలలు గుర్తుపెట్టుకుంటారు. మరలా ఆ వయసులో ఉన్న పిల్లలు మరలా ఖచ్చితంగా రెండవ వివాహం అనేది ఈ రోజుల్లో చేసుకుంటున్నారు. కానీ అన్నగారు అలా చేయలేదు. ఏం చేశారు? 84 సంవత్సరాలు దేవాలయంలో ఉంటూ ఉపవాస ప్రార్థనలతో దేవుణ్ణి విడువక ప్రార్థించిందట ఆమె. అంటే అప్పటికి 20 సంవత్సరాలు, అలాగే 84 సంవత్సరాలు, మొత్తం 104 సంవత్సరాలు ఆ దేవాలయంలో ఆమె ఉందండి. 84 సంవత్సరాలు, 104 సంవత్సరం అంటే 104 అంటే కడు వృద్ధాప్యం. అంత వృద్ధాప్యంలో ఆమె దేవాలయాన్ని విడువకుండా ఉపవాసం చేస్తుందంటే ఆ వయసులో ఎంత గ్రేట్ అండి అసలు. మనమైతే ఒక పూట తినకపోతే కళ్ళు తిరిగి పడిపోతాం మనం, అవునా? ఒక్క పూట 1 గంట సేపు మనం ఆకలికి తట్టుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో. కానీ అంత వృద్ధాప్యంలో ఉండి ఉపవాసం ఎలా చేసిందండి ఆమె? ఎలాగంటే ఉపవాసం మరలా రేయి పగలు అంటే పగలు రాత్రి కూడా ఏమీ తినకుండా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉందంట. ఆ సన్నిధికి వచ్చిన వారందరికీ కూడా ప్రవచిస్తుందట, వాక్యాన్ని ప్రవచిస్తుంది. ఎంత గొప్పగా తన పరిచర్యను కొనసాగిస్తుందో అన్నగారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఈరోజు ఎవరో ఒకరి సహాయం లేకుండా మనం సువార్తను ప్రకటించలేం.
ఎవరో ఒకరి సహాయం లేకుండా మనం సువార్తకు పరుగులు పెట్టలేం. కానీ భర్త సహాయం లేకుండా కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి దేవాలయంలో 84 సంవత్సరాలు ఆమె జీవితాన్ని గడిపింది అంటే అది ఉపవాస ప్రార్థనలతో గడుపుతూ అక్కడికి వచ్చిన వారందరికీ ప్రవచిస్తుందంటే చూడండి. 38వ వచనం, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ఎవరి కోసం మాట్లాడుతుంది? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. అంటే ఈమె ఉన్న కాలంలో యేసుక్రీస్తు వారు ఉన్నారా? లేరా? పుట్టారు కదా, ఉన్నారు కదా, ఉన్నారు. అప్పుడే ఆ దేవాలయంలో పైన ఉంటుంది, మీకు సుమియోను గురించి ఉంటుందండి. మరియమ్మ గారి దగ్గరకు వచ్చి సుమియోను గారు ఏమంటున్నారు? నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకుని పోతుంది అంటున్నారంటే అప్పటికి యేసుక్రీస్తు వారు ఉన్నారు. నిజంగా మహనీయుడైన క్రీస్తు వారిని చూడగలిగింది అంటే ఎంత ధన్యురాలండి అన్నగారు, ఎంత ధన్యురాలు. నా జీవితం ఎంతటితోనే అయిపోయిందని విధవరాలుగా ఉండి ఆమె వెళ్ళిపోతే కనుక ఆమె గురించి ఎవరు కూడా మాట్లాడుకోకపోదుము. కానీ ఈరోజు ఆమె గురించి ప్రతి ఒక్కరి నోట కూడా గొప్ప ప్రవక్తనిగా ఆమె కనిపిస్తుందంటే విధవరాలి పోస్ట్ నుంచి ఆమె ఏ పోస్ట్కి వచ్చేసింది? ప్రవక్తిగా ఆమె పోస్ట్ నిర్ధారించబడింది. ఒక ప్రవచించే స్త్రీగా ఆమె కనిపిస్తుంది. ఆమె జీవితాన్ని గొప్పగా కనపరుచుకుంది. భర్త లేకపోయినా కానీ దేవుని మీద ఆధారపడుతూ దేవుని పట్ల బాధ్యత కలిగి బ్రతికిన ఒక స్త్రీగా మనకి కనిపిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో ఆమె పరిచర్య ఎంత గొప్పగా ఉందో మనం ఆలోచించాలి. పరిచర్య అంటే ఉపవాస ప్రార్థనలు చేస్తుందంట, ఇంకా వచ్చిన వారందరికీ కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నామే. దేవాలయాన్ని విడువక అక్కడే ఉంటూ 84 సంవత్సరాలు ఎవరు చేస్తారండి అలాంటి సేవ? ఈరోజు చాలామంది స్త్రీలైన వారు ప్రారంభిస్తారు. మేము కూడా చాలా క్లాసులు ప్రారంభించాం. చాలామంది ప్రారంభంలో ఎక్కువగా వచ్చేవారు, తర్వాత రాను మరి భక్తి ఎక్కువైపోయో లేకపోతే చెప్పిన మాటలు ఎమ్మడకు మానేసేవారు. అలా మానేయటం వలన అక్కడ అవి అంతరించిపోయినాయి అంతటితోటే. కానీ ఇది సుమారుగా 3వ సంవత్సరం వచ్చేసింది. కొనసాగిస్తున్నాం, మనం ఇంకా కొనసాగిస్తున్నాము అంటే దేవుని లెక్కల్లో మీరు ఉన్నారని అర్థం. దేవుని లెక్కల్లో మీరు ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన మాటలు మీ ముందు చెప్పబడుతున్నాయి. దేవుని మాటలు మనకు వినిపించబడుతున్నాయి అంటే మనం ఆయన లెక్కల్లో ఉండబట్టే ఈరోజు ఆయన మాటలు మనకి వినిపిస్తున్నాయని మనం గమనించుకోవాలి. అన్నగారి జీవితం ఒక మాదిరికరమైన జీవితం అండి. నోవద్య గురించి చెప్పాను గత వారంలో. ఎలా బ్రతికిందామె? ఒక ప్రవక్తిగా, ఒక బాధ్యత కలిగిన స్త్రీగా ఆమెకు బాధ్యతనిస్తే దేవుడు ఒక ధన్యతను ఆమెకు కల్పిస్తే ఏం చేసిందామె? దేవుని మాటకి లోబడకుండా దేవాలయపు కట్టడాలని కట్టనివ్వకుండా కూల్చేసే పరిస్థితుల్లో ఈ నోవద్య సన్బల్లటు టోబియాలతో కలిసిపోయి నెహెమ్యా గారికి వ్యతిరేకిగా మారిపోయింది నోవద్య. కానీ అన్నగారు చూసారా, ఎవ్వరి సహాయము లేదు ఆమెకి, కుటుంబం లేదు, కుటుంబాన్ని పక్కన పెట్టేశారు. ఇంతకీ ఈమె ఎంత గొప్పదో తెలుసా అండి? నిజంగా ఈమె ఏమైనా భర్త చనిపోగానే పేదరాలైపోయింది? ఈమె ఏమీ లేనిదిగా ఉందా? ఆమెకి ఆస్తిపాస్తులు లేవా? ఆమె గురించి చూడండి, ఆమె ఏ గోత్రంలో పుట్టిందో, ఎలాంటి పరిస్థితులను కలిగి ఉందో ఒక మాటను చూద్దాం మనం. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం. ఇసరమందరు ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనం. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. ఈమె ఎవరింతకి? ఆషేరు గోత్రికురాలు. ఇది మర్చిపోకూడదు. ఆషేరు గోత్రికురాలు అంటే ఆషేరు గోత్రంలో ఉన్నవారు శ్రేష్టమైన ఆహారం కలిగిన వారట. ఇంకా రాజులకు తగిన మధుర పదార్థములను ఆషేరు గోత్రంలో వారు ఇవ్వటానికి కూడా సిద్ధపడుతున్నారు. అంటే చాలా పరిస్థితులు చాలా బాగున్నాయి. ఇంత గొప్ప పరిస్థితులు కలిగి ఉన్నా కానీ ఆ పరిస్థితులు ఏమీ కావాలని కోరుకోవటం లేదు అన్నగారు.
నేను మరొక పెళ్లి చేసుకోవాలి, మరొక పెళ్లి చేసుకుని నేను పిల్లల్ని కని నా భర్త పిల్లలతో సంతోషంగా ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన అన్నగారికి లేదు. మరొక మాట చూడండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనం చూడండి. 33వ అధ్యాయము. ఆషేరును గూర్చి ఇట్లా నేను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలములో ముంచుకొనును. అంటే ఈ గోత్రికురాలు, ఆషేరు గోత్రికురాలు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆమె కావాలనుకుంటే మరొక పెళ్లి చేసుకోవచ్చు, చాలా సంతోషంగా ఉండొచ్చు. వారికి ఉన్న సంపదను బట్టి చరిత్రలోకి వెళితే గొప్ప ఐశ్వర్యం కలిగిన గోత్రానికి సంబంధించిన వారు ఈ అన్నగారు. అలాంటి ఆమె ఒక గొప్ప స్థితిలో ఉండాలి. నేను నా భర్త చనిపోతే నా జీవితం ఎంతటితో అయిపోయిందా, మరొక భర్తను నేను వివాహం చేసుకుని నా పిల్ల పాపలతో నేను సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన చేయలేదు ఈమె. అలాగని చేసుకోవడం తప్పని నేను చెప్పటం లేదు, కానీ ఆమె మొత్తం తన భర్త లేని తరువాత దేవునికే ఆమె ప్రతిష్ఠించుకుంది. ఏమనుకుంది? దేవుడు నాకు అసహ్యమైనవి నేను ఎప్పటికీ చేయను, నాకు కావలసింది దేవుడు, దేవుని భయభక్తులతో నేను ఉండాలి, దేవుని పట్ల విశ్వాసంతో నేను ఉండాలి, దేవుని పనిని నేను ఉన్నతంగా కొనసాగించాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకుని అందులోనే బలంగా స్థిరపడిపోయింది అన్నగారు. ఎంత గొప్ప ఆలోచన చూడండి. నిజంగా సంతోషం, సుఖం ఇవేమి వద్దనుకుంది, వాటిని విడిచిపెట్టేసుకుంది. మోషే గారు ఏం చేశారు? ఐగుప్తు సింహాసనాన్ని విడిచిపెట్టి పరలోక సింహాసనం కోసం ఎదురు చూశారట. అంటే గొప్ప సంపదను వద్దనుకున్నారు, ఒక రాజరికపు వ్యవస్థను మోషే గారు వద్దనుకున్నారు, సింహాసనాన్ని కాలదనుకున్నారు, క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు అని గొప్ప ఆలోచన చేశారు కదా. అలాంటి వ్యక్తిని పోలి నడుచుకుంటుంది అన్నగారు. అంతే కదా. ఐశ్వర్యాన్ని చరిత్రలోకి వెళితే ఆషేరు గోత్రికులు చాలా ఉన్నతమైన వారని, ఆశీర్వదించబడిన వారని, రాజులకు సహితం వారు భోజనం పెట్టేవారుగా ఉన్నారు అని మనం చూసాం లేఖనాలలో. అలాంటి పరిస్థితిని కలిగి ఉన్న వారు కూడా నాకు ఎలాంటి సంతోషము సుఖము అవసరం లేదు, దేవునితో ఉండడమే నాకు ఆనందం అనుకుంది, దేవుని పని చేయడమే నాకు సంతోషం అనుకుంది, దేవుని పరిచర్యలో ఉండటమే నాకు గొప్ప అదృష్టం అని భావించింది అన్నగారు. ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? ఈరోజు ఎవరైనా సరే కుటుంబాన్ని అందంగా కట్టుకోవాలి, అందరిలోని గొప్పగా నేను కనిపించాలి అనుకుంటారు ఎవరైనా, అవునా? భర్త ఎలాంటి వాడైనా కానీ నా భర్త అంత గొప్పవాడు లేడు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు, నాకు కావలసినవన్నీ నేను అడిగినవన్నీ తీసుకొచ్చి పెడతారని చెప్తూ ఉంటారు భార్యలు భర్తల గురించి. ఎందుకని? బయట ప్రజల్లో ఒక చిన్న చూపు వారు కలిగి ఉండకూడదు. నా భర్తను బట్టి నాకు గౌరవం రావాలని ప్రతి స్త్రీ కోరుకుంటూ ఉంటుంది. అలాంటిది భర్తే లేని ఆమెను ఎన్ని ఆటుపోట్లకు తట్టుకుని నిలబడి ఉంటుందండి. ఎంతమంది అడుగుంటారు, నువ్వెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయావు, చాలా చిన్న వయసు కదా నీది, యవన దశలో ఉన్నావు కదా, వివాహం ఎందుకు చేసుకోని అంటున్నావు అని ఎంతోమంది ఆమెను ఇబ్బంది పెట్టుంటారు. కానీ వాటన్నిటికీ తట్టుకుని ఆమె నిలబడింది. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తుంది, ఉపవాస ప్రార్థనలు చేస్తుంది, కడు వృద్ధాప్యంలో ఉండి కూడా ఎంత భక్తో చూడండి నిజంగా అన్నగారికి. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉంటున్నాయమ్మా? అన్నగారిని మనల్ని పక్కన పెడితే కనీసం 1% అయినా ఆమెకి మనకి పొంతన ఉంటుందమ్మా? ఉంటుందా? నిజంగా ఉండదండి. ఉంటుందని చెప్తే నేను ఒప్పుకోను అసలు. ఎవరుంటున్నారు అలా చెప్పండి? ఎవరుంటున్నారు అన్నగారి లాంటి మనసు కలిగి దేవునిలో నేను ఉన్నతంగా స్థిరపడిపోవాలి అన్న ఆలోచన ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎంత భక్తి జీవితాన్ని ఎంత స్థిరంగా కట్టుకోవాలో మనము అసలు ప్రార్థన మానేస్తున్నాము అంటే అసలు దేవుడు ఏమనుకుంటారన్న భయం లేకుండా ఉంటుంది. నాకు అర్థం కావటం లేదు అసలు. ఒక వారం నేను వివాహం జరిగిన మొదలు ఈ రోజు వరకు కూడా నాకు ఆపరేషన్ అప్పుడు కానీ పిల్లలు పుట్టినప్పుడు కానీ ఒకవేళ నేను మానేసి ఉండొచ్చేమో, కానీ ఇంకా మిగతా ఏ సమయాల్లో జ్వరం వచ్చినా జలుబు వచ్చినా కాలు ఇరిగిపోయినా చెయ్యి ఇరిగిపోయినా ఏది ఏమైనా సరే దేవుని సన్నిధి ఎప్పుడు కూడా మానలేదండి. మానకూడదు ఎవరు కూడా. మీరు కూడా అలాగే ఉంటారు నాకు తెలుసు. దేవుని సన్నిధిని విడిచిపెట్టరు అసలు.
దేవుని ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఎంత వ్యాపారంలో మనం ముందుకు వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినా కానీ ఆదివారాన్ని మాత్రం దేవునికి ఇచ్చేస్తారు మీరందరూ, నాకు తెలుసు. కానీ చాలామంది చాలా దారుణంగా ఆలోచిస్తారండి దేవుని గురించి. ఇంత గొప్ప గొప్ప స్త్రీలని దేవుడు మన కళ్ళ ముందు పెట్టి, మనకు దృష్టాంతములుగా పెట్టి, వారి గురించి, వారి జీవితాల గురించి మనకి ఇంత గొప్పగా చెబుతున్నప్పుడు మనం వేటి కోసం ఆతృత పడుతున్నాం చెప్పండి? ఈరోజు మనకి ఏ బాధ తెలియటం లేదు కదా, అందుకే కదా నిర్లక్ష్య పెడుతున్నాం దేవుణ్ణి. రేపు అన్న రోజున మన కన్ను మూసిన మరుక్షణం మనం ఎక్కడికి వెళ్ళిపోతామో అప్పుడు అర్థమవుతుందండి మనకి. తండ్రి ఒక అవకాశం ఈయనైనా మరలా భూమి మీదకి వెళ్ళి బ్రతకొస్తానంటే దేవుడు అవకాశం ఇవ్వరు. అవకాశం ఇచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగం ఏమీ లేకుండా, అవకాశం ఇచ్చినా కానీ ఉపయోగించుకోకుండా మనం చచ్చిపోయిన తర్వాత అవకాశాన్ని ఉపయోగించుకుందామంటే మనకి ఎలాంటి ప్రయోజనము ఉండదో గమనించాలి మీరందరూ కూడా. మరొక మాటను చూడండి, కీర్తనల గ్రంథము దేవుని సన్నిధిలో ఎంత గొప్పగా గడిపిందో. 84 సంవత్సరాలంటే ఏ సుఖానికి, ఏ సంతోషానికి అన్నగారు నోచుకోలేదు. ఇక్కడ దావీదు గారు కూడా ఏం మాట్లాడుతున్నారో చూడండి. 84 కీర్తనలు 84వ అధ్యాయము 2వ వచనం. 84వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఏమైందమ్మా? ఏమైంది? దావీదు గారు దేవుని ఆవరణంలో ఉండటానికి అతని ప్రాణం ఎంతో ఆశపడుతుందట, అతని హృదయము సొమ్మసిల్లిపోతుందట. ఎంత ఆనందపడుతున్నారో చూడండి దేవుని సన్నిధిలో ఉండాలని. మనం దేవుని సన్నిధికి రావాలి అంటే మనకి ఎన్ని బాధలో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని ఆటంకాలో. దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలంటే చాలా భారభరితంగా మనం వస్తూ ఉంటాం. నెమ్మదిగా వెళ్ళాలా, కూర్చోవాలా, గంట సేపు వినాలా, ఇలా ఉంటుంది మన పరిస్థితి. ప్రార్థన అవ్వగానే వెంటనే పరిగెత్తేస్తాం బయటికి. కానీ దేవుని ఆవరణంలో ఉండటం అదృష్టంగా భావించుకున్నారు దావీదు గారు. అలాగే దేవుని ఆవరణంలో 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపిన అన్నగారిని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం చెప్పండి? ఏం నేర్చుకుంటున్నాం? 84 సంవత్సరాల దేవుని సన్నిధిలో గడపటం. విధవరాలుగా ఉన్న ఆమె ఆయన సన్నిధిలో గడుపుతూ, ఆయన మాటలు వింటూ, వచ్చిపోయే వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ అక్కడే ఉండిపోయింది. అంటే ఎంత ధన్యురాలైపోయిందో చూడండి. ఈ భూమి మీద నేను కష్టపడితే, నేను కన్ను మూసిన మరుక్షణం నా దేవుని సన్నిధిలో నేను ఉంటాను అని ఒక నమ్మకంతో, నిరీక్షణతో ఆమె బ్రతుకు విధానాన్ని కొనసాగించింది అన్నగారు. మన పరిస్థితులు అలా ఉండవండి. మనకి దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా సరే వెంటనే మానేస్తాం. చిన్న కారణాలకి దేవుణ్ణి విడిచిపెట్టుకోవద్దండి. అసలు ఈ దేవుని మాటలుగా హెచ్చరిస్తున్నాను. చిన్న కారణాలకి, చిన్నదైనా పెద్దదైనా కారణాలు మాత్రం దేవుని దగ్గర చెప్పటానికి వీల్లేదు. అసలు వాక్యం వినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఎంతమందికి ఉంటుంది? సత్యవాక్యాన్ని వినే అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి? ఈరోజు తప్పుడు బోధల్లోకి వెళ్ళిపోయిన వారు, వాక్యం లేని సంఘాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికే ఎంతో విస్తృతంగా వెళ్తున్నారు. జనాలు ఎలా వెళ్తున్నారు తెలుసమ్మా? ఒక మాట చెప్తాను మీకు. అవసరాల కొరకే దేవుణ్ణి నమ్ముతున్నారు తెలుసా చాలామంది. 99.9% కూడా అవసరాల కొరకే దేవుణ్ణి నమ్ముతున్నారు. ఈ మాట కాదంటారా మీరు? కాదంటారమ్మా? మన పరిస్థితులు బాగున్నప్పుడు, బాగోలేనప్పుడు వస్తాం దేవుని సన్నిధికి. పరిస్థితులు చక్కబడగానే మానేస్తూ ఉంటాం. మరలా పరిస్థితులు మరలా వస్తాం. ఇశ్రాయేలీలా అయిపోయింది మన పరిస్థితి. ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు? దేవుడు జ్ఞాపకం ఉన్నంతసేపు దేవుణ్ణి ఆరాధించేవారు, ఆయన అద్భుతాలన్నీ కూడా అనుభవించేవారు. ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోయారో చెరలోకి వెళ్ళిపోయేవారు. మరలా అక్కడికి వెళ్ళాక బుద్ధి వచ్చేది వారికి, మరలా వచ్చేవారు. మరలా కొంతకాలం దేవుని కోసం బ్రతకడు, మరలా చెరలోకి వెళ్ళిపోవటం. చూసారా? ఇశ్రాయేలీల కంటే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానోదయమై బుద్ధి వచ్చేవారు, మరలా తిరిగి వచ్చేవారు బానిసత్వంలో నుండి. కానీ మనకి మాత్రం బుద్ధి రావటం లేదు. అవసరానికి దేవుడు ఏదో బ్యాంకుకి వెళ్ళి ఏటీఎం కార్డులో డబ్బులు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది మన పరిస్థితి. అవునా? డబ్బులు అవసరం ఉన్నప్పుడు బ్యాంక్కి వెళ్తాం మనం.
అవసరం లేనప్పుడు వెళ్తామా? అలాగే ఇక్కడ ఇది ఒక బ్యాంక్, ఇది దేవుడు ఉన్నారు కదా, ఇదిగో నా పరిస్థితి ఇది, నాకు ఉద్యోగం కావాలి, నాకు వ్యాపారంలో అభివృద్ధి చెందాలి, నా బిడ్డకు పెళ్లి కావాలి, ఇలాగని ఒక్కొక్క అవసరాన్ని బట్టి మనం దేవుని సన్నిధికి రావడం, తర్వాత మరలా వెళ్ళిపోవడం. దేవుని సన్నిధిలో గడపడం అదృష్టంగా భావించుకున్నారు భక్తురాళ్ళు. అలాంటిది మనకేటి దేవుని సన్నిధికి రావడానికి ఇన్ని ఇబ్బందులు, ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయంటే ఇంకా మనకు పరలోకం ఏమొస్తుంది చెప్పండి? నాకు చాలా బాధ కలుగుతుంది. చాలా బాధతో మాట్లాడుతున్నాను నేను. ఎంత ఆనందపడిపోయారు భక్తులు దేవుని సన్నిధిలో గడపడానికి. నిజంగా అండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎవ్వరూ లేకుండా ఉన్నప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటే ఎంత మనసుకి తృప్తిగా ఉంటుందో తెలుసా అండి? అందరూ కూడా, మీరు కూడా ఎవరో రాకముందే వచ్చి మోకరించి హృదయపూర్వకంగా కన్నీటితో దేవునికి ప్రార్థన చేయండి. అన్నగారు ఏం చేశారు? రేయింబగళ్ళు ఆమె ఉపవాస ప్రార్థనలు చేస్తుందంటే ఇంకా దేవుణ్ణే ఆధారం చేసుకుందామే. నిన్ను పోషించువాడు నీకు భర్త అయి ఉన్నాడని దేవుడు చెబుతున్నారంటే ఒక భర్త లాంటి బాధ్యత కలిగి మరి అన్నగారి పట్ల కూడా దేవుడు ఉన్నారు అని మనం చెప్పక తప్పదు. అసలు ఎంత బాధ్యత! ఆమె భక్తి జీవితం దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమెను చూశారు, ఆమె భక్తి జీవితాన్ని చూశారు. ఒక ప్రవక్తిగా, విధవరాలుగా ఉన్న ఆమె ఒక ప్రవక్తిగా మన మధ్యలో ఈరోజు ఆమె గురించి మాట్లాడుకుంటున్నాము అంటే దేవుడు ఆయన గ్రంథంలో వ్రాయించారు అంటే ఎంత ధన్యత పొందుకున్న స్త్రీయో ఈమె గురించి మనం ఆలోచించాలి. ఏదో ప్రార్థనకు వెళ్ళి వచ్చేయటం కాదు, దేవుని సన్నిధిలోనే గడిపిందట ఆమె. దేవుని సన్నిధిలో చూడండి. మరొక మాట పౌలు గారు ఏమంటున్నారు చూడండి. 1 తిమోతీలకు రాసిన పత్రిక, తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. పౌలు గారు ఎలా ప్రార్థన చేయమంటున్నారమ్మా? ఎలా చేయమంటున్నారు? ఎవరి కోసం చేయమంటున్నారు? మనుషులందరి కొరకు చేయాలట. చేస్తున్నామా మరి? చేస్తున్నాము. ఈరోజు మన ప్రార్థనను ఆ దేవుడు ఆలకించాలంటే చాలా సందర్భాల్లో చెప్పాను కదా, మన హృదయాన్ని యథార్థంగా మనం కాపాడుకోవాలి. రాజుల కొరకు చేయమంటున్నారు, మనుషులందరి కొరకు, యాజకుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మీరు ఎల్లప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. హెచ్చరికతో కూడిన మాటలు చెబుతున్నారు అంటే ఎల్లప్పుడూ ఆయనకి ప్రార్థనలు చేస్తూనే ఉండాలి. మనకి దేవుని సన్నిధికి రావడమే బద్ధకం, ప్రార్థన చేయడం మరింత బద్ధకం, పాటలు పాడడం ఇంక అసలు ఏమీ ఉండదు. దేవుని పని అంటే అన్నింటిలోని కూడా పరిపూర్ణమైన భక్తిని మనం కనపరుస్తూ ఉండాలి. పాటలు పాడటంలో, ప్రార్థన చేయటంలో, వాక్యాన్ని చదవటంలో, వాక్యాన్ని చెప్పటంలో, వాక్యాన్ని వినటంలో, ప్రతి సమయంలో కూడా మనం ప్రార్థనలు ఎలా చెయ్యాలి, దేవుని యందు ఎలా సహవాసం కలిగి ఉండాలో మనం ఆలోచించాలి. ఆనాడు శిష్యులు ఏం చేశారు? అపోస్తలులు ఏం చేశారు? రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారట. అంటే ప్రతి దినము, ప్రతి క్షణము కూడా ప్రార్థనా జీవితాన్ని గడిపారు శిష్యులు. ఈమె కూడా రేయింబగళ్ళు ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తూ బ్రతుకుతుంది. శిష్యుల్ని పోలి నడుచుకుంటుంది, ఒక దావీదు గారిని పోలి నడుచుకుంటుంది, ఒక మోషే గారిని పోలి నడుచుకుంటుంది, ఒక ఆసాపు గారు, కీర్తనకారుడు. ఎవరమ్మా ఆసాపు గారు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నాకు సహాయం నీ దగ్గర నుంచే వస్తుంది నాయన అని ఆసాపు గారు ఆయన కీర్తన గ్రంథంలో మాట్లాడారు, 70వ కీర్తనలో. అంటే ఒక ఆసాపు గారిలా నాకు నా భర్త లేకపోయినా, నా కుటుంబ సభ్యులు నాతో లేకపోయినా ఆకాశమందు నీవు ఉన్నావు తండ్రి అని ఆమె ప్రతి దినము కూడా రేయింబగళ్ళు ప్రార్థనలు చేస్తుంది. అంటే ఎంత ధన్యత పొందుకున్న స్త్రీయో ఆలోచించండి. ఈ లోకంలో సుఖం ఏమీ వద్దు నాకు, ఈ లోకంలో ఏ సంతోషము నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఒక్కటే, వాక్యం కావాలి, దేవుని పరిచర్యలో నేను కొనసాగాలి, ఆయన మాటల్ని నేను ప్రకటిస్తూ ఉండాలి, ఆయన కొరకు ఉపవాస ప్రార్థనలు
చెయ్యాలి, ఆయన సన్నిధిలో నేను చేరిపోవాలి, ఆయనతో సహవాసంతో నేను బ్రతకాలి అని కోరుకుంది గొప్ప స్త్రీ ఈమె అన్నగారు. ఎంత ధన్యత పొందుకున్న స్త్రీయో ఆలోచించండి. ఇంత గొప్ప భక్తులను దేవుడు మన కళ్ళ ముందు ఉంచితే మన భక్తి జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? అవసరాల కొరకు దేవుడా, మనకు అవసరం వస్తే దేవుడు జ్ఞాపకం వస్తారా? అవసరం తీరిపోతే దేవుడు జ్ఞాపకం ఉండరా? మనకు అవసరాలు ఎందుకు రప్పిస్తారు? ఇర్మియా గ్రంథాన్ని చదివించాం కదా. మన పరిస్థితులు, మన స్థితిగతులు దేవుడు ఎందుకు రప్పిస్తున్నారు అంటే అవి మేలు కొరకే కానీ కీడు కొరకు కాదట. ఒక ఆశీర్వచనం కొరకే తప్ప అవి ఏ హాని మీకు చెయ్యవు అంటున్నారు. ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదనుకుంటాం. మనం ఒకనొక రోజుని మన పరిస్థితి బాగున్నప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు అలా జరగబట్టి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అని అనుకుంటాం. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మాట. ఆ రోజు నేను అంతటితోనే నా జీవితం ఆగిపోయింది అనుకుంటే నా పరిస్థితి ఏమైపోదును? నేను కొనసాగించాను, దేవుని మీద భారమేశాను, ఆయన మీద నమ్మకంతో ఉన్నాను, నేను నా జీవితాన్ని కొనసాగించాను కాబట్టి ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో నేను ఉండగలిగాను అన్న ఆలోచన మనకు వస్తుంది ఆ రోజు. అది ఆశీర్వచనం కొరకు, హాని చేయటానికి కాదు. మనకు కలుగుతున్న విపత్తులు ఆలోచించాలి, మనకి ఆశీర్వాదం కలిగించడానికే తప్ప. మరలా చదవండి ఆ మాట, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇక్కడ ఆగుదామమ్మ. ఏమంటున్నారు దేవుడు? అన్నగారి గురించే ఆలోచిద్దాం మనం. ఆమె జీవితంలో ఆమెకి ఒక భయంకరమైన సంఘటన ఎదురైంది. ఏంటి ఆ సంఘటన? భర్తను కోల్పోవటం. అది భరించలేని బాధ, భరించలేని దుఃఖం. ఎలాంటి పరిస్థితుల్లో ఆమెను ఏం చేశారు దేవుడు? ఇదిగో ఈ మాటను చదువుకుని ఉంటుంది ఆమె. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు, నేను ఏదైతే మీ గురించి అనుకున్నానో అదే జరుగుతుంది, మీకు అదే జరుగుతుంది. అంతకు మించి మీకు ఏ కష్టం జరగటం లేదు. ఒకవేళ అంతకు మించిన కష్టం ఏదైనా వస్తే పట్టుకోవటానికి నేను ఉన్నాను కదా అని మరలా ఆయన మనకి ధైర్యాన్ని ఇస్తున్నారు. నేను ఏదైతే ఉద్దేశించానో ఆ సంగతులే మీ జీవితాల్లో జరుగుతున్నప్పుడు మీరు నిరీక్షణ కలిగి ఉండాలి. అవి సమాధానం కొరకే తప్ప అవి హాని చేసేవి కాదు. అన్నగారి జీవితంలో అదే జరిగింది. అన్నగారి జీవితంలో దేవుడు ఉద్దేశించుకున్నారు ఆమెని ఆయన సన్నిధిలో గడపాలి అని, ఆ పరిచర్య చేయాలి అని, ఉపవాస ప్రార్థనలు చేయాలి అని ఆమె గురించి ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నారు దేవుడు. తన భర్తను కోల్పోయినప్పటికీ కూడా భక్తి జీవితంలో స్థిరంగా నిలబడి దేవాలయంలో వృద్ధాప్య దశ వరకు కూడా విడువక ప్రార్థనలు చేస్తూ ఉంది అంటే దేవుడు సంకల్పించుకున్నారు. ఆమె ఆశీర్వదించబడింది కాబట్టే ఈరోజు ప్రతి సంఘంలోని కూడా, ప్రతి క్రైస్తవుల మధ్యలో కూడా ఆమె పేరు మనం పలుకుతున్నాం. ఆమె జీవితాన్ని ఒక మాదిరికరంగా మనం చేసుకుంటున్నాం. ఎవరైనా మనకి ఎదురుపడుతున్నప్పుడు బ్రతికితే వీళ్ళ బ్రతకలరా అన్నారనుకో, ఎంత పొంగిపోతాడా మనిషి? నిజంగా ఎంత గొప్ప జీవితం రా బాబు నీది, ఎంత చక్కగా కట్టుకున్నావు కుటుంబాన్ని, ఎంత బాగా బ్రతుకుతున్నావు నీ జీవితం, భార్య పిల్లలతో ఎంత సంతోషం, ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు, ఎంత బాధ్యత కలిగి ఉంటున్నావు కుటుంబంలో అని అన్నప్పుడు ఆ మనిషి ఎంత పొంగిపోతాడో ఆలోచించండి. అలాంటిది ఈరోజు అన్నగారి గురించి తెలిసిన ప్రతి క్రైస్తవుడు కూడా మాట్లాడుకుంటున్నారు అంటే ఎంత ధన్యకరమైన జీవితం. భర్తను పోయినందుకు ఒక విధవరాలుగా ఆమెను చూస్తూ, మనకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, భారతదేశ సాంప్రదాయాలు. ఏంటవి? భర్త లేని ఆమె ఎదురు రాకూడదని అంటారు, లేకపోతే శుభకార్యాలకి వెళ్ళకూడదంటారు, అక్షంతలు వేయొద్దంటారు, పసుపు రాయొద్దంటారు. ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. అవన్నీ దేవుడు చెప్పలేదమ్మా. విధవరాళ్ళే ధన్యురాలుగా మారిపోయారు. దేవుడు అనుకుంటే ఎంతసేపు దేవుడు సమరయ స్త్రీ గురించి దేవుడు ఉద్దేశించుకున్నారు. అవునా?
దేవుడు ఉద్దేశించుకున్నారు ఆమె జీవితాన్ని. ఎప్పుడైతే ఆమె జీవితాన్ని దేవుడు ఉద్దేశించిన ప్రకారంగానే ఆమె ఏం చేసింది? ఆ కొండను విడిచిపెట్టి ఆమె సువార్త ప్రకటించడానికి పరుగులు పెట్టేసింది. అప్పటి వరకు ఆమెను అనుకున్నారు ఒక వ్యభిచారపు స్త్రీ అనుకున్నారు, కానీ కాదండి, ఆమె వ్యభిచారపు స్త్రీ కాదు. పెనిమిటిలంటే భర్తలు కాదు, అది తర్వాత మరలా ఇంకొక వారం చెప్తాను నేను ఏమ్మా. అలాంటి గొప్పగా దేవుడు సంకల్పించుకున్నట్టుగా ఇదిగో వీరి భక్తి జీవితాలు ఉన్నాయి. దేవుడు మన జీవితాన్ని కూడా ఇదిగో నా బిడ్డలు ఎలా ఉండాలి అని సంకల్పించుకుంటున్నారు, కానీ అలా మనము అవకాశం ఇవ్వటం లేదు దేవునికి, అలా బ్రతికే అవకాశం ఇవ్వటం లేదు. ఒక జక్కయ్య గారు దేవుడు సంకల్పించుకున్నట్టుగా ఉన్నారు ఆయన, అవునా? ప్రారంభం నుంచి కూడా ఎంతో దుర్మార్గంగా బ్రతికిన జక్కయ్య ఏమైపోయాడు? ఒక్క మాటకి ఏంటి వాక్యం చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పలేదు, ఒకే ఒక మాట, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. దేవుడు సంకల్పించుకున్నారు. అతనికి ఒక శాపగ్రస్తుడుగా ఉన్న ఆయన, పాపంలో బ్రతుకుతున్న ఆయన ఆశీర్వాదముగా మారిపోయాడు. అంటే చూడండి, ఆస్తిని అంతా పోగొట్టుకున్నా కానీ దేవుని ఆశీర్వాదం ఆయన మీద ఉండి ఎలా పిలిపించుకున్నారు ఆయన? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత ఆశీర్వాదం చూడండి. ఒక విశ్వాసులకి తండ్రి కుమారుడిగా పిలిపించుకుంటున్నాడు అంటే ఎంత ఆనందం కాదండి? అదిగో పలానా ఆమె సీఎం కూతురు అన్నారనుకో, ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాం. పలానా వాళ్ళు ఒక ప్రధానమంత్రి కొడుకు అంటే ఎంత ప్రౌడ్, ఎంత ఆనందం వచ్చేస్తుంది మనకి, ఎంత గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. అలాగే అదిగో పలానా వ్యక్తి అబ్రహాము కుమారుడు, పలానా వ్యక్తి అబ్రహాము కుమార్తె అని మాట్లాడుకుంటున్నారు అంటే ఈరోజు మన గురించి అనుకుంటారమ్మా, ఈమె అబ్రహాము కుమార్తె, ఇతడును అబ్రహాము కుమారుడే. మన గురించి మాట్లాడుకుంటారా? మన గురించి మాట్లాడుకునేలా మన భక్తి జీవితం ఉండాలి. ఇదిగో ఈరోజు ఎలాంటి స్త్రీలను మనకి చూపిస్తున్నారు అంటే అలాంటి స్త్రీల లాంటి జీవితాన్ని మనం కలిగి బ్రతకాలి. మనకు పెద్ద దిక్కు ఉన్నా లేకపోయినా మనమే దేవుడే మనకు దిక్కుగా చేసుకోవాలి. అందుకే అంటారు, సామెత అంటారు, ఏమంటారు? ఎవరు లేని వారికట దేవుడే దిక్కు అంటారు. ఎవరన్నా ఉన్నా దేవుడే దిక్కు మనకి. ఆయన దిక్కు లేకపోతే గనక మన పరిస్థితి ఏమైపోద్ది? అధోగతి పాలైపోతూ ఉంటుంది. మనకి ఎవరైనా భర్త ఉన్నా, పిల్లలున్నా, తల్లిదండ్రులున్నా, అత్తమామలున్నా, ఎవరున్నా కానీ మనకు దిక్కు ఎవరమ్మా? దేవుడే. మనందరికీ, మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడే దిక్కుగా ఉండాలి తప్ప మనుషుల్ని దిక్కుగా చేసుకుని వీళ్ళే నాకు పెద్దగా ఉన్నారు, నా కుటుంబానికి ఒక ఆదరణగా ఉన్నారని మనుషుల్ని ఆధారం చేసుకుంటే ఏదో ఒక రోజు వారు దూరం అయిపోవచ్చు. వాళ్ళ మీదే ఆధారపడిన వారి పరిస్థితులు ఏమైపోతాయో ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఎవరికి వారే, నాకు ఎవరున్నా లేకపోయినా నాకు దేవుడు ఉన్నారు అన్న ధైర్యంతో బ్రతకాలి. అన్నగారు అలాగే బ్రతికారు. ఎలా బ్రతికారు ఆమె? నా భర్త లేకపోయినా 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసినప్పటికీ కూడా భర్త మీద ప్రేమ లేకమ్మా ఆమె, భర్త మీద ప్రేమ లేదా ఆమెకి? 7 సంవత్సరాలు కాపురం చేసిందంటే ప్రేమ లేకుండా చేస్తుందా? ప్రేమ ఉంది భర్త మీద, కానీ దేవుని మీద ఇంకా ప్రేమ ఉంది ఆమెకి. భర్త మీద కంటే ఎక్కువ ప్రేమ దేవుని మీద చూపించింది కాబట్టే భర్తను మర్చిపోగలిగింది. తర్వాత దేవుణ్ణి దిక్కుగా చేసుకుంది అన్నగారు. ఈరోజు చాలామంది స్త్రీలు భర్త దూరం అయిపోతే నా భర్తతో పాటు నేను కూడా చచ్చిపోతాను, నా భర్త లేకపోతే నాకు జీవితం లేదు, నా భర్తను దేవుడు నాకు దూరం చేసేసాడు, దేవుడు నాకు అన్యాయం చేసేసాడు, నేను ఇంకా దేవుడు ప్రార్థనకు వెళ్ళను, నేను దేవుని సన్నిధిలో నేను అడుగు పెట్టను, అసలు నేను ప్రార్థనలే చెయ్యను. ఇలాగా మన విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే మన పరిస్థితులను బట్టి, మాకు వస్తాయండి చాలా పరిస్థితులు, వాక్యం చెప్పేవారికి కూడా తట్టుకోలేనన్ని శ్రమలు, బాధలు చాలా వస్తాయి. వచ్చినప్పటికీ కూడా దేవుని మాటను బట్టి మనం ధైర్యపడిపోతూ ఉండాలి. దేవుడే ఉన్నాడు కదా మనకి, ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నారు కదా, ఆయన నిరీక్షణతో మనల్ని ఎదురు చూడమన్నారు కదా, ఆయన మీదే మనం నమ్మకం పెట్టుకుంటే మన పరిస్థితులు, మన స్థితిగతులు మారుతాయి. అవి మనకి ఆశీర్వచనంగా మారుతాయి. ఏదో ఒక రోజు, ఈరోజు కష్టం వస్తుంది, రేపొద్దున్న సుఖం వస్తుంది. యోబు గారికి ఏమైంది?
యోబు గారి విషయంలో ఏమైంది? ఎంత కష్టపడ్డారు ఆయన, ఎంత బాధపడ్డారు, ఎంత నలిగిపోయారు. ఆయన శరీరం తూట్లుగా విరిగిపోతుంటే, విడిపోయి అతుక్కుంటుంటే, ఇలాంటి స్థితి బతికే కంటే చచ్చిపోవడం మంచిది అనుకోలేదు ఆయన. నాకు దేవుడే దిక్కు, నా బిడ్డలు చనిపోయినా, నా భార్య నన్ను దూషించిన, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టినా నేను దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టను అనుకున్నారు. దేవుణ్ణి దిక్కుగా చేసుకున్నారు. ఎవరూ లేనప్పుడు ఆదరణ కొరకు కనిపెడుతూ ఉన్నారు యోబు గారు. మరలా ఆయనకి ఎలాంటి జీవితం ఇచ్చారు? గొప్ప ఆశీర్వాదం. ఎలాంటి ఆశీర్వాదం? మరలా బిడ్డల్ని తిరిగి ఇచ్చేయడం, వారికి ఉన్న ఆస్తుల్ని రెట్టింపుగా ఇవ్వటం, మరలా స్నేహితులు, బంధువులు అందరూ వచ్చేసారు. మరలా ఐశ్వర్యం వచ్చేసింది ఆయనకి. ఉన్నదానికంటే మరింత ఎక్కువగా ఐశ్వర్యాన్ని ఇచ్చారు. అంటే ఎంత గొప్పగా ఆయన జీవితాన్ని దేవునిలో కట్టుకున్నారో ఆలోచించండి. మొత్తం అందరికీ కూడా ఆయన ఎలా అయిపోయారు? ఒక అసహ్యమైన వాడిగా మారిపోయాడు. యోబు గారు మారిపోయారు. అలా మారిపోయినప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలే. ఎందుకు వచ్చిన జీవితం నాయన? నా స్నేహితులు కూడా 7 దినాలు నా దగ్గర ఉండి వాళ్ళు కూడా అసహ్యించుకుని వెళ్ళిపోయారు. నా భార్య నన్ను అసహ్యించుకుంటుంది, నా బిడ్డలు చనిపోయారు, నాది ఎందుకు వచ్చిన జీవితం? నన్ను కూడా చంపేయండి అనలేదు ఆయన. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతి చేసిందండి అన్నగారు. స్తుతి పరిచర్య చేసింది, ప్రార్థనా పరిచర్య చేసింది, వాక్య పరిచర్య చేసింది. ఎంత గొప్పగా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్న మాటను ఈమె నెరవేర్చింది. వచ్చిపోయే వాళ్ళందరికీ వాక్యం చెబుతూ ఉంది. అంటే ఎంత చక్కగా బ్రతికిందో నిజంగా ఆమె జీవితాన్ని బట్టి నేనైతే చాలా సంతోషపడుతున్నానండి. ఈ రోజుల్లో అలాంటి దైవభక్తి కలిగిన స్త్రీలు ఎవరు కూడా లేరు, చాలా తక్కువ. ఉన్న అక్కడక్కడ మనకి వేళ్ల మీద లెక్క పెట్టేయొచ్చు ఎక్కడెక్కడ ఉన్నారు. ప్రపంచం మొత్తం చూస్తే చాలా తక్కువగా ఉంటారండి. మనం వీరిని బట్టి చాలా ఉన్నతంగా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఒక అన్నగారి లాంటి జీవితాన్ని మనం కలిగి బ్రతకాలి. ఆమె ఎలా అయితే భర్త లేకపోయినా ఎంత స్థిరత్వాన్ని కలిగి ఉందో, దేవుని పట్ల ఎంత నమ్మకాన్ని కలిగి ఉందో, దేవుని సహవాసంలో ఎంత గొప్పగా బ్రతికిందో, మనము కూడా అదే విధంగా మన జీవితాలని కట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయన చక్కటి మాటలు, ప్రవక్తిని గురించిన మాటలు, అన్నగారి గురించి తండ్రి, ఆమె జీవితం గురించి నాయన, ఆమె బ్రతికిన విధానాన్ని బట్టి తండ్రి, ఇదిగో మాకు ఎన్నో మాటలు, ఎన్నో సంగతులను మాకు తెలియచెప్పారు నాయన. తండ్రి, ఎంత గొప్పగా బ్రతికిందో ఆమె జీవితాన్ని ఎంత గొప్పగా కాపాడుకుందో, మీ పరిచర్యలో ఎంత గొప్పగా కొనసాగిపోయిందో తండ్రి, చక్కటి మాటలు ఆమె జీవితాన్ని బట్టి మాకు తెలియపరిచారు నాయన. విన్న మాటల్ని విడిచిపెట్టకుండా తండ్రి, మీ పరిచర్యలో నాయన మేము ఉన్నతంగా బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించండి నాయన. తండ్రి, ఒక అన్న లాంటి జీవితాన్ని కలిగి తండ్రి, మేమందరము నాయన భక్తిలో స్థిరులుగా ఉండడానికి మీ కృపను చూపించండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మెండైన మీ దీవెనలు ధారాళంగా అనుగ్రహించమని, విన్న మాటల్ని మా హృదయంలో భద్రపరుచుకుని నాయన, మీ మాటల ప్రకారంగా మా బ్రతుకులను మార్చుకునే ధన్యతను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలమ్మ.